రైట్గా మనం చర్చలోకి వెళ్దాం. ముందుగా స్టూడియోలో ఉన్నారు అంకంరావు గారు, వారి విశ్లేషణ తీసుకుందాం. అంకంరావు గారు ఏం చెప్తారంటే, రాష్ట్రంలో ఇందాక 150 రోజులు పూర్తయింది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి. సో రాష్ట్రంలో ఇంకా కూడా చాలా వ్యవస్థల్లో మార్పు రావాలి. అదేవిధంగా అప్పటి ప్రభుత్వం అంటే జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు పెంచి పోషించినటువంటి మద్యం కావచ్చు, లేదంటే నాసిరకం ఇంకా కూడా అక్కడక్కడ ఉన్న పరిస్థితి, అట్లాగే డ్రగ్స్ కావచ్చు, గంజాయి కావచ్చు, ఇంకా ఆనవాళ్ళు కనిపిస్తున్న పరిస్థితులు, తద్వారా కొద్దిగా నేర ప్రవృత్తి ఇంకా కూడా కొద్దిమంది యువత ముందుకెళ్తున్న పరిస్థితులు కనిపించాయి. వీటన్నింటిని కూడా కట్టడి చేయాలంటూ ముఖ్యమంత్రి గారు మాట్లాడారు. ఏంటి అసలు ఏం చెప్తారు ఓవరాల్గా దీనికి సంబంధించి? పవన్ గారు, మీకు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి మన యాజమాన్యానికి, కందారపు మురళి గారికి, అలాగే రఫీ గారికి కూడా, వీక్షకులందరికీ కూడా ముందుగా నా నమస్వాంజలి. చంద్రబాబు నాయుడు గారు ఈరోజు శాసనసభలో ఆడపిల్లల మీద జరుగుతున్న అగాత్యాలకు సంబంధించి కావచ్చు, గంజాయి మిగిలిన విషయాల గురించి, అగాత్యాల గురించి ఈరోజు మాట్లాడటం కూడా జరిగింది. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి, అంటే ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఈ రోజుకి 162 రోజులు పూర్తయినాయండి. ఈ రోజుకి 162 రోజులు పూర్తయిపోయింది ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత. గత ప్రభుత్వంలో ఈ గంజాయి కావచ్చు, మారక ద్రవ్యాలు కావచ్చు, విచ్చలవిడిగా, ఇందాక మీరు 10వ తరగతి అన్నారు, 8వ తరగతి విద్యార్థులు కూడా తీసుకున్నారని గతంలో మనకి ఉదంతాలు బయటకు వచ్చినాయి. అంటే రాష్ట్రంలో 3 లక్షల మంది పైన ఈ గంజాయికి కావచ్చు, మత్తు పదార్థాలకు కావచ్చు బానిసలు అయ్యారని చెప్పని గత ప్రభుత్వంలో గణాంకాలు మనకు తెలియజేస్తున్నాయి. అంటే ఏ విధంగా ఎంత విచ్చలవిడితనంగా ఈరోజు ఈ గంజాయి కావచ్చు, లేకపోతే మద్యం కావచ్చు విచ్చలవిడిగా పారుతుందనేది మాత్రం వాస్తవం. మొన్నటిదాకా కొంతలో కొంత ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అడ్డుకట్ట వేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. అది ఇంకా సఫలీకృతం అయితే కాలేదు, ఇది ఒప్పుకోవాల్సినటువంటి నిజం. అందులో ఎలాంటి అనుమానం కూడా ఏం లేదు. చూస్తూ ఉంటే ఇంకా జరుగుతున్న కొన్ని చోట్ల అంటే ఇది ఏ విధంగా అయిందంటే, గంజాయి అనేది ఆంధ్ర రాష్ట్రానికి వ్యవసాయంలో ప్రధాన పంట ఇదే అయిందా అని చెప్పి అనుమానం కూడా వస్తూ ఉంది ఈరోజు. ఎందుకంటే భారతదేశ వ్యాప్తంగా గత 5 సంవత్సరాల్లో ఎక్కడ గంజాయి పట్టుబడ్డా దాని మూలాలు ఆంధ్రప్రదేశ్లోనే కనపడతా ఉంది. తెలంగాణ పోలీసులు కూడా వైజాగ్ పరిసర ప్రాంతాల్లో అరకు అనుకుంటా అక్కడ వెళ్ళి సెర్చ్ చేశారు, ఇన్ఫర్మేషన్ లేకుండా కూడా. అంటే ఈ మూలాలు అక్కడ కనిపించాయి. కనిపించడం కాదు, ఇక్కడికి వచ్చి 2 పోలీసు వ్యవస్థలో పనిచేసే వాళ్ళు ఇక్కడ 2 పట్టుబడ్డారు. హైదరాబాద్లో అమ్ముతా ఉంటే పట్టుబడ్డారు. అంటే ఇది ఒకటి మాత్రం నిజమండి, ఏ ప్రభుత్వాలున్నా అధికారులు, పోలీసుల సహకారం, రాజకీయ నాయకుల సహకారం లేకుండా ఇలాంటివి జరగవు. ఇది మాత్రం వాస్తవం. ఎందుకంటే యువత నిర్వీర్యమైపోతుంది, దేశ భవిష్యత్తుని ఈరోజు ప్రభావం చూపుతుంది దీని మీద. దీన్ని చాలా అంటే కఠినంగా దీని మీద ముక్కుపాదం మోపితే తప్ప, అంటే ప్రభుత్వాలు చిత్తశుద్ధిగా కనుక పనిచేస్తే దీన్ని అరికట్టడం పెద్ద విశేషం అయితే ఏం కాదు. తప్పించుకోవడానికి ఎన్ని మాటలైనా మాట్లాడవచ్చు. కానీ ఇప్పుడు మొన్న డ్రోన్స్ ద్వారా ఒక 3 ఎకరాల 55 సెంట్లలో ధ్వంసం చేశారు వీళ్ళు. మిగిలినవి కూడా అదే విధంగా కనుక ముందుకెళ్తే ఈ రాష్ట్రానికి చాలా మేలు చేసినట్టు. ఏం సార్ ఇది అంతర్ పంట కింద అయిపోయింది అది? అవును, అంతర్ పంట. అదే కాదండి, డ్రగ్స్ కూడా చూసాం మనం. ఏ విధంగా పోయినసారి గుజరాత్లో పట్టుబడితే విజయవాడకు మూలాలు కనపడ్డాయి, విశాఖపట్నంలో పట్టుబడితే దానికి సంబంధించినంత వరకు ఎవరెవరు ఉన్నారో దాంట్లో తెలుసు. ఇవన్నీ కనపడతా ఉన్నాయి. అవన్నీ ఏమైపోయినాయి? ఆ రోజు పట్టుబడ్డారు ఎన్నికల ముందు. ఈ రోజుకి దానికి సంబంధించినటువంటి ఆనవాళ్ళు ఎవరి దగ్గర ఉన్నాయి, ఎవరు దానికి కారకులు, ఎవరిని శిక్షించారని చెప్పి కనుక మనం ప్రశ్నిస్తుంటా అంటే రిక్తాస్తాలే కనపడుతున్నాయి, ప్రయోజనం అయితే కనపట్టలేదు. నిన్నగాక మొన్న మద్యం షాపులు వీళ్ళు వేలానికి పెడితే 88,000 మంది దరఖాస్తులు పెట్టుకున్నారు. అంటే ఎంతమంది ఈరోజు మద్యం తాగుతున్నారు? దాన్ని పెంచి పోషిస్తుంది మామూలుగా ప్రభుత్వాలే కదా, అందుట్లో అనుమానం ఏముంది? ఎవరైనా సరే ఈరోజు ఉదయం 6 గంటలకి తెస్తున్నారు, కొన్ని చోట్ల 9 గంటలు తెస్తున్నారు, కొన్ని చోట్ల పట్టణాల్లో 10 గంటలకల్లా తెస్తున్నారు. అసలు ఇదేందండి? మధ్య మీద ఉంటే సాయంత్రం 5 గంటలకు మొదలుపెట్టి 9 గంటలకల్లా దాన్ని మూసేసే కార్యక్రమం చేపట్టాలా? అసలు మరి విచ్చలవిడిగా ఈ విధంగా వస్తూ ఉంటే అలవాటు కాకుండా ఎట్లా ఉంటుంది చెప్పండి? చిన్నపిల్లలు, మరి పసిమొగ్గలు ఆ గంజాయికి సంబంధించి ఎవరైనా అంటే దీన్ని పెంచి పోషిస్తుంది రాజకీయ నాయకులే. అది కూడా చెబుతున్నాను, రాజకీయ నాయకుల యొక్క ప్రోద్బలంతో ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఒక్కసారి వెనక్కి తిరిగి ఆలోచించుకోండి. ఈరోజు ఆ పిల్లలు, రేపొద్దున మీ పిల్లలు, లేదంటే వాళ్ళ పిల్లలు దానికి బానిసలు అయిపోతారే కదా. ఈ విధంగానే కదా నిర్వీర్యం అయిపోతూ ఉంది. జాతికి మనం ఏమిస్తున్నాం, ఏం సందేశం ఇస్తున్నాం దీనివల్ల? ఎక్కడ తీసుకెళ్తున్నాం దీని గురించి? ఇప్పుడు ఆడబిడ్డలకి ఏదన్నా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. గతంలో చేసి కూడా చూపించారు ఆయన. అందులో ఎలాంటి సందేహం కూడా ఏం లేదు. అంటే సంపూర్ణంగా ఏ ప్రభుత్వాలు అరికట్టలేవండి, మనలో ఉండాలా.
మనలో ఉండాలా. మనలో లేనప్పుడు ఈ మనలో ఉన్నటువంటి రాక్షసత్వం ఎప్పుడు బయటకు వస్తుంది? ఈ మత్తు పదార్థాలు సేవించినప్పుడు. దాన్ని అరికట్టగలిగినప్పుడు 35 వంతు కట్టడి చేసిన వాళ్ళం అవుతాం. మిగిలిన 25 వంతు మన యొక్క మనసును బట్టి ఉంటుంది. అలాంటిది ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మద్యం షాపులు కావచ్చు, ఈ గంజాయికి సంబంధించింది కావచ్చు, మత్తు పదార్థాలకు సంబంధించింది కావచ్చు, ముఖ్యంగా కళాశాలల్లో దాని ప్రభావం ఎక్కువ కనపడతా ఉంది. ఆ తర్వాత గ్రామాల్లో, ఎందుకంటే మద్యానం కంటే అది తక్కువ ధరకు వస్తుంది గంజాయి అనేది. ఇప్పుడు ఎక్కడ జరుగుతున్న గొడవలు చూస్తున్నా కూడా గంజాయి మత్తులో, మన వినుకొండలో జరిగిన హత్య కూడా గంజాయికి సంబంధించిందే